గంగాస్ కిచెన్. ఈరోజు మనం గ్రీన్ దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక బౌల్ నిండా పెసర మొలకలు తీసుకొని మిక్సీలో వేసుకుందాము. ఒక 15-16 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకుందాము. మిక్సీలో ఒక 2 హ్యాండ్ఫుల్ పాలకూర తీసుకున్నాము. ఒక రైస్ కప్పు అంతా బియ్యం మనం ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాము. ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, కొంచెం వాటరు, మనకు దోశ పిండికి ఎంత సరిపోతాయో అంత వాటర్ పోసుకొని మనం మిక్సీ చేసుకుందాము. చూసారు కదా, మిక్సీ అవుతుంది. ఇదంతా మనం మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో పోసుకుందాము. చూసారు కదా, మనకి దోశలకి పిండి రెడీ అయిపోయింది. మనం పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక మనం దోశలు పోసుకుందాము. దోశ అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం మూత పెట్టుకుందాము. పెసర దోశలకి నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు దోశ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా తీసుకుందాము. దోశ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. ఎంజాయ్.